దెబ్బలు తగిలినప్పుడు మనం కామన్ గా చేసే తప్పులు ఏంటివో మనం చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ అండి, జండు బామ్ అప్లై చేయడం, మూవ్ అప్లై చేయడం మనం కామన్ గా చూస్తుంటాం. దాన్ని చేయడం వలన టెంపరేచర్ పెరిగి స్వెల్లింగ్ ప్లస్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుందండి. నెక్స్ట్ కామన్ మిస్టేక్ రెండోది వచ్చేసరికి పసుపు అప్లై చేయడం మనం చూస్తుంటాం. అది మనకు చూడడానికి సంప్రదాయ పరంగా బాగానే ఉంటుంది, కానీ మనము ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది రక్తం వచ్చిన గాయాల దాంట్లో, ఫ్రాక్చర్స్ దాంట్లో ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మూడో తప్పు మనం మసాజ్ చేయడం అండి. ఇది చాలా అగ్రెసివ్ మసాజ్ వల్ల అక్కడ ఉన్న చిన్న ఇబ్బంది కూడా పెద్ద ఇబ్బందిగా తలెత్తే ప్రాబ్లం ఉంటుంది. ఫ్రాక్చర్స్ దాంట్లో గానీ, కీళ్లు తొలగిన దాంట్లో గానీ ఈ కండరాలు బాగా వాచి కొన్నిసార్లు కాళ్ళు చేతులు తీసే పరిస్థితిని కూడా మనము చూస్తుంటామండి. మీకు ఇవి టెంపరీ రిలీఫ్మెంట్ ఇవ్వచ్చు, కానీ మీ ట్రీట్మెంట్ లో దీన్ని డిలే చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అయితే మరి మనం ఏం చేయాలి? దెబ్బలు తగిలినప్పుడు మనం రైస్ మెథడ్ అనేది ఫాలో అవుతామండి. రైస్ లో ఫస్ట్ ఆర్ అంటే రెస్ట్ ఇవ్వడము, ఐ అంటే ఐస్ లాంటిది పెడితే స్వెల్లింగ్ అనేది తగ్గుతుందండి. సి అంటే కంప్రెషన్ బ్యాండేజ్, చిన్నగా కాటన్ బ్యాండేజ్ లాంటిది మామూలుగా చుట్టడము. ఈ అంటే ఎలివేషన్, మనకు ఫ్రాక్చర్ అయినప్పుడు గానీ, దెబ్బలు తగిలినప్పుడు గానీ మనకు తాకిన చెయ్యి అన్న కాలన్న కొంచెం ఎత్తులో పెట్టడం. ప్రికాషన్ వచ్చేసరికి ఎప్పుడైనా కూడా మనం బాగా స్వెల్లింగ్ ఉంది, బాగా నొప్పి ఉందంటే నడవకపోవడం అనేది మంచిదండి. ఇలాంటివి మీకు జరిగినప్పుడు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని వెంటనే సంప్రదించి దానికి సంబంధించిన ఎక్స్రే గానీ, పరీక్షలు గానీ చేయించుకుంటే చిన్న సమస్యని పెద్దదాన్ని కాకుండా మీరు బయటపడతారు.